హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ని బట్టి రేపటికి అనాలిసిస్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూడొచ్చు ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ సెల్లింగ్ టేల్ ఉంది, కానీ ఇది ఓపెన్ టెస్ట్ డ్రైవ్ కాదు కాబట్టి ఇది సెల్లింగ్ టేల్ని కొంచెం కన్సిడర్ చేయొచ్చు. అంత స్ట్రాంగ్గా అయితే నేను అనుకోను, ఎందుకంటే ఓపెన్ డ్రైవ్ అయితే నేను సెల్లింగ్ టైం బాగా ప్రిఫర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ డే హై, ఈ వాల్యూ ఏరియా హై చాలా ఇంపార్టెంట్. వాల్యూ ఏరియా అప్ సైడ్ షిఫ్ట్ అయింది, కానీ డే హై బ్రేక్ అయ్యేంత వరకు బుల్లిష్ ట్రేడ్ ఉండదు. మ్యాక్సిమం సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ అని ఉంటుంది. ఎప్పుడైతే డే హై బ్రేక్ అవుతుందో అప్పుడే మంచి షార్ప్ మూవ్ పైకి ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు వాల్యూస్ చెప్తున్నాను చూడండి. టీపీఓస్ కూడా పిఓసి డౌన్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది, పిఓసి డౌన్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. సెల్లింగ్ టైల్ ఉంది, కానీ ఇది ఓపెన్ టెస్ట్ డ్రైవ్ కాదు కాబట్టి ఇది బ్రేక్ అయితే మటుకు మ్యాక్సిమం టాప్ సైడ్ వెళ్ళచ్చు. ఇన్ రేంజ్లో ఓపెన్ అయితే కొంచెం డికే అయ్యి అప్పుడు బ్రేక్ అవ్వచ్చు. కాదు, మార్నింగే బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ రేంజ్లోకి వచ్చేయచ్చు. ఈ రెండు సినారియోస్ ఉన్నాయి. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఫ్రెండ్స్, వాల్యూస్ చెప్తున్నాను చూడండి. బ్యాంక్ నిఫ్టీ వాల్యూస్ చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 52,668 అనేది. ఇది పిఓసి 52,610.25 అనేది. ఇది వాల్యూ ఏరియాలో 52,360 అనేది. ఓకే అండి, ఇది బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దామండి. నిఫ్టీ కూడా కేర్ఫుల్గా చూద్దాం ఒకసారి. నిఫ్టీ కూడా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. వాల్యూ ఏరియా పిఓసి డౌన్ సైడ్, టీపీఓ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది యొక్క క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రేపటికి. ఫ్రెండ్స్, అన్ని రకాలుగా చూస్తే మ్యాక్సిమం బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది మార్కెట్, కానీ ఇన్ రేంజ్లో ఓపెన్ అయితే మట్టి కష్టం ఫ్రెండ్స్. డే హై డేలో అటుగాని ఇటుగాని అయితే, ఒకవేళ బుల్లిష్ అయితే ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్తుంది, బేరిష్ అయితే ఇక్కడ ఓపెన్ అయ్యి కిందకి రావచ్చు. ఇన్ రేంజ్లో ఓపెన్ అయితే మార్కెట్ చాలా కష్టం, కానీ డే హై మట్టి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాల్యూ ఏరియా హై, డే హై కూడా రెండు ఒకటే కాబట్టి డే హై చాలా కేర్ఫుల్గా చూసుకోండి. వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. వాల్యూస్ కూడా. ఇది వాల్యూ ఏరియా హై 24,598 అనేది. ఇది పిఓసి 24,530.63 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియాలో 24,463.25 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు ఫిన్ నిఫ్టీ కూడా చూసేద్దాం. ఒకసారి ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో సేమ్ ఇది అంతే. వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది, కానీ డే హై మట్టి కొంచెం సెల్లింగ్ టైల్ కింద ఉంది కాబట్టి అది కొంచెం కన్సిడర్ చేయొచ్చు. డేలో వాల్యూ ఏరియాలో ఈ రేంజ్లో ఓపెన్ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఓపెన్ అయితే కొంచెం బేరిష్ ట్రేడ్ ఉండే అవకాశం ఉంది. ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయితే బుల్లిష్ ట్రేడ్ ఉంటుంది. ఈ రేంజ్లో అయితే ఇంకా మనకి కన్ఫర్మేషన్ అనేది 1 అవర్ దాకా ఉండదు ఫ్రెండ్స్. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఫిన్ నిఫ్టీ ఇది వాల్యూ ఏరియా హై 23,772.8 అనేది. ఇది పిఓసి 23,732.42 అనేది. ఇది వాల్యూ ఏరియాలో 23,643.6 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది అన్ని బుల్లిష్లోనే చూపిస్తుంది. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. నిన్న మొన్న వీడియో చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం కుదరలేదు. కొంచెం వర్క్ ఉండడం వల్ల, బయటికి వెళ్ళడం వల్ల కొంచెం కుదరలేదు. మీకు ఈ వీక్లో ఒక వీడియో చేస్తాను, మినిమం డెల్టా అండ్ మ్యాక్సిమం డెల్టా అండ్ కుములేటివ్ డెల్టా మీద.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి లైవ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్